హలో నమస్తే, వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్ అండి. ఈరోజైతే మనం ఆటా ఇంకా ఆల్మండ్ కుకీస్ చేసుకుంటున్నాం. ఆటా, ఆల్మండ్, జాగరీ ఇట్లా కొంచెం వెనీలా ఎసెన్స్ యూస్ చేసి మనం అయితే కుకీస్ చేసుకుంటున్నాం అనమాట. కుకీస్ కంటే కూడా బిస్కెట్స్ అంటే బెటర్. కుకీ అంటే దాని టెక్స్చర్ వేరే ఉంటుంది కదా, మీ ఇష్టం, మీరు ఎలా అయినా పిలవండి. కానీ ఇది చాలా హెల్దీ వెర్షన్. బయట దొరికే వాటికంటే కూడా మనకి చాలా హెల్దీ ఆప్షన్ ఇది. మనం చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఆల్మండ్ ఫ్లోర్ కూడా మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇలా అయితే అన్ని మెజర్మెంట్స్లో తీసుకుని ఆల్మండ్ ఫ్లోర్, ఇంకా ఆటా, జాగరీ, బటర్ ఇవన్నీ యూస్ చేసి అయితే మనం కుకీస్ చేసుకుంటున్నాం. మీరు బటర్ ప్లేస్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా చూసి కరెక్ట్గా ఆ మెజర్మెంట్స్ తీసుకుని ఫాలో అయ్యారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కడాయిలో చేసుకోవాలి అని అనుకుంటే కనుక ముందే మీరు కేక్కి ఎలా అయితే ప్రీహీట్ చేస్తారో కడాయిని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దాన్ని వేడి చేసుకుని తర్వాత మీరు ఈ కుకీస్ని ప్లేస్ చేసిన ప్లేట్ కానీ టిన్ కానీ అందులో పెట్టుకుని ఒక 30 మినిట్స్ పాటు, అంటే తెలుస్తుంది కదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్, జాగరీ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డార్క్ షేడే వస్తుంది. ఆ కలర్ వచ్చే వరకు, క్రిస్ప్ అయ్యే వరకు మీరు చేసుకోండి. చల్లారే వరకు వెయిట్ చేసి అప్పుడు కుకీస్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. చల్లారిన తర్వాతనే మీరు బ్రేక్ చేసి చూడండి, తెలుస్తుంది. విరిచినప్పుడు కరెక్ట్ టెక్స్చర్లో ఉంటాయి. ముందైతే మనం తీయగానే వేడిగా ఉన్నప్పుడు అది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. రెస్ట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే హ్యాపీగా 1 మంత్ ఉంటాయి. ఇలా అయితే మనం పిల్లల స్నాక్ బాక్స్లోకి చక్కగా హాలిడేస్లోకి గిల్ట్ ఫ్రీగా, పిల్లలకి బర్త్డేస్కి ఇప్పుడు స్కూల్స్లో అలౌ చేయట్లేదు కదా చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అలాగా. సో ఇలా అయితే మనం చక్కగా ఇంట్లో చేసుకున్నదే మనకి తెలుస్తాయి, ఏం ఇంగ్రీడియంట్స్ వేసాం, ఏం యూజ్ చేసాం అన్నది మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మనకి ఏ గిల్ట్ ఉండదు పెట్టేటప్పుడు. ఇలా సింపుల్ అండ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. దీంట్లోనే మీరు ఆటా బదులు హాఫ్ ఆటా తీసుకుని హాఫ్ రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్గా రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. నేను ప్రాసెస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. మీరు చూసి ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయారంటే మీకు చాలా బాగా వస్తుంది. నేనైతే ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నాను. మీరు ఓటీజీ, ఓవెన్, కడాయి దేంట్లో అయినా చేసుకోవచ్చు. నాకైతే ఓవెన్లో చేయడం వల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంది, ఎక్కువ బ్యాచెస్ అయినాయి అనమాట, తక్కువ కుకీస్ అందులో పట్టడం వల్ల. ఓటీజీ ఓవెన్ పెద్దది ఉన్న వాళ్ళు 1-2 బ్యాచెస్లోనే మంచి క్వాంటిటీ వచ్చేస్తుంది. సో ఇలా ఈ కుకీస్ని రెడీ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఏదైనా ట్రై చేసి ఉంటే కనుక నేను చూపించిన రెసిపీలో కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా. సో దట్ మనం చూపించేవి ఎవరికైనా యూజ్ అవుతున్నాయా అన్నది తెలిస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు కనుక ట్రై చేసి ఉంటే తప్పకుండా చెప్పండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ హెల్దీ రెసిపీస్ వరకు అయినా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసింది మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నేనైతే ఇలా ఈరోజు కుకీస్ అన్నీ రెడీ చేసి ఈ వీక్కి స్నాక్ కోసం అని మా పిల్లలకి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా హెల్దీ రెసిపీస్, స్నాక్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ మీకు మఖానా రెసిపీ ఒక సేవర్ లాగా, అంటే హాట్ లాగా చూపిస్తాను అనమాట. స్వీట్ కాకుండా మఖానా ఒక మంచి మసాలాతో ఎలా చేసుకోవాలి స్నాక్ బాక్స్లో యూజ్ చేసుకునేలాగా. ఇలా కుకీస్ చూసారా డార్క్ కలర్ వచ్చింది, ఎందుకంటే అది జాగరీ యూజ్ చేసాం కదా, దానివల్ల మీకు అలా కనిపిస్తుంది. మరి అంత డార్క్ లేదు, జాగరీ ఇంకా మనం ఇది యూజ్ చేసిన వల్ల అట్లా కనిపిస్తుంది. ఆటా యూజ్ చేసిన వల్ల. మైదా, వైట్ షుగర్ యూజ్ చేస్తే కుకీ కలర్ వేరే ఉంటుందండి. జాగరీ యూజ్ చేసిన వల్ల కలర్ మీకు ఇట్లా కనిపిస్తుంది. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి కుకీస్ అయితే. ఆల్మండ్ టేస్ట్, జాగరీ టేస్ట్, జాగరీ అని అయితే తెలియదు ఖచ్చితంగా, ఆల్మండ్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇలా అయితే నాకు ఒక 20 కుకీస్ అయినాయండి క్వాంటిటీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ కలుద్దాం ఒక మంచి రీతితో. థ్యాంక్ యూ సో మచ్.